గుడ్ మార్నింగ్ డాడీస్. ఇవాళ జూమ్ పెట్టాను ఆగస్ట్ 1 తారీఖు ఈరోజు 2025. కానీ బళ్ళకి ఏంటంటే ఆ సాంకేతిక లోపమో ఏమో తెలియదు, కానీ ఎంత ట్రై చేసినా నాది అయింది కాదు. 100 మందితో ఇబ్బంది అవుతుందని చెప్పేసి 500 మందితో నేను జూమ్ లింక్ తీసుకొని కొత్తగా మళ్ళీ తీసుకొని రెడీ చేశాను. అది ఎంత ఇబ్బంది పెట్టిందో మీరు చూశారు. అమ్మ సెల్లు, నా సెల్లు, ఉన్న సెల్లు అన్నీ వాడాను, కానీ ఆ రీసౌండ్ అనేది పోలేదు. ఎనీహౌ బ్యాడ్ లక్ అనుకుంటాను. ఓ రకంగా మీతో నేరుగా మాట్లాడడానికి దేవుడు నువ్వు అలా వాయిస్తూ చెప్పుకో, ఇలా నువ్వు వాళ్ళతో మాట్లాడు, వాళ్ళని నీకు వాళ్ళకి డైరెక్ట్ యాక్సెస్లో రావాలి, కానీ అలా వద్దురా అని చెప్పేసి అని ఉంటాడు. మేబీ కావచ్చేమో. నేను ఇప్పుడు మాట్లాడదాం. ఎనీహౌ మనం మాట్లాడుకుందాం. చాలా ఇంపార్టెంట్ విషయాలు. కొంచెం ఈ ఎక్కువ వీడియోలు వచ్చినా ఓపికగా విన్నట్లయితే మనకు ఎంతో ఉపయోగపడుతుంది. తర్వాత జూమ్లో వేరన్నీ తర్వాత చేసుకుందాం. సరే, ఇప్పుడు ఒక్కొక్క విషయాన్ని క్లియర్ చేసుకెళ్దాం. ఈరోజు నేను మాట్లాడాల్సినవి కిబోలో ఉన్న అన్ని సమస్యలకి ఒక వీడియో చేస్తాను, అటు పరిష్కారంగా. 2, మన క్యూ లైఫ్లో ఉన్న వాటికి కూడా ఒక వీడియో చేస్తాను. 3, మన క్యూసీసీ ఎక్స్చేంజ్, ఆ క్యూసీసీ ఎక్స్చేంజ్ కోసం ఒక వీడియో చేస్తాను. నెక్స్ట్, మరి అందులో ఫోన్పే లాగా క్రిప్టో కరెన్సీని కూడా, ఒక ఫోన్పే, గూగుల్ పే వీటిలాగా క్రిప్టో కరెన్సీని కూడా ఒక యాప్ ద్వారా తీసుకొచ్చి, అది స్టాండర్డ్ కాయిన్ కావచ్చు, ట్రేడింగ్ కాయిన్ కావచ్చు, యాప్ ద్వారా తీసుకొచ్చి సామాన్యమైన జనాలు, ఫోన్ వాడడం వస్తే చాలనుకుని జనాలు, ఫోన్పే వాడడం వస్తే చాలనుకుని జనాలు, వేలుముద్ర వేసేవాళ్ళు కూడా మనకి ఇవ్వలో ఉన్నారు రెడీస్. చాలా మామూలు మనుషులు కూడా మన కిబోర్డ్ని తీసుకున్నారు, కాయిన్స్ని. మరి అది బీసీటీ ఈరోజు మార్చుకున్నాం. అవన్నీ చక్కగా వాడుకోవడానికి ఆ ఫోన్పే లాగే అయిపోయాయి అనేది ఒకదాన్ని మాట్లాడదామని. దాని తర్వాత మన కాయిన్స్, డీ కాయిన్ అండ్ వగేరా, ఎస్డిటీ కూడా ఒక కాయినే. ఈ స్టాండర్డ్ కాయిన్, అది ట్రేడింగ్ కాయిన్. వీటన్నింటి గురించి నేను క్లుప్తంగా ఇప్పుడు వీడియోలు చేసి ఉదయానికి అలా మీకు అన్నీ మీకు అందిస్తాను. నాకు ఎవరో ఫోన్ చేయకుండా ఏమేసి పెట్టుకుంటుంటే ఈ వీడియో చాలా చక్కగా వస్తుంది. మన లైఫ్ 4 ఏళ్ళు డాడీస్, 4 ఏళ్ళు నన్ను నమ్మి నాతో మీరు ప్రయాణం చేసి ఇప్పుడు దాన్ని గొప్పగా మార్చాల్సిన పరిస్థితిలో మనం ఉండగా వెళ్తాను. చాలా చక్కగా వినండి. చివరిసారిగా మనం డబ్బుతో స్నేహం చేద్దాం, చరిత్ర సృష్టిద్దాం. ఓటమి వస్తున్న కొలది రెట్టింపిన ఉత్సాహంతో పనిచేసేవాడే విజయాన్ని కౌగిలించుకుంటాడు. ఓడిపోతున్న కొలది మనం ఇంకా రెట్టింపిన ఉత్సాహం రావాలి, నిరుత్సాహం రాకూడదు. ఇప్పుడు నేను కొత్త ప్లాన్తో మీతో కలిసి ప్రయాణం చేయడానికి వస్తాను. ఇప్పుడు నేను ఆ వీడియో 2 పెడతాను, జాగ్రత్త వినండి. నైట్ నేను పెట్టేస్తాను, నాకేం కాల్ చేయకుండా వినండి. మొత్తం చెప్తాను. ఒక వారం 10 రోజుల్లో అన్ని ప్రాజెక్టులు మీకు ఇప్పుడు అన్నీ, అంటే ఈ మెయిన్ ప్రాజెక్ట్ని నేను తెచ్చేస్తాను. మళ్ళీ 12 గంటల దాకా మీరు నాతో తెలిసి ఉండవలసింది. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ డాడీస్, ఆల్ హీరోస్, మా హీరోస్ నా డాడీస్, మై మమ్మీస్ మా డాడీస్, మీ అందరితో కలిసి చేసిన ఈ ప్రయాణం అద్భుతంగా కొనసాగేలా ముందుకెళ్దాం. ఓకే, ఆ వీడియో చేస్తాను, మరి మాట్లాడదాం. లేట్ అయ్యి జూమ్ మిస్ అయినందుకు సారీ చెప్పుకోవద్దు, మన మధ్యలో అర్థం చేసుకుంటారు. లవ్ యూ. ఇప్పుడు మనం కిబో గురించి మాట్లాడుకుందాం. కిబోలో ఉన్న ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేద్దాం అని మాట్లాడదాం. కారణం ఏంటంటే డాడీస్,
మిమ్మల్ని వదిలి నేను ఉండను. అలాగే మీరు కూడా నన్ను వదిలి ఉండరు. కోపాలు వస్తాయి, ఇవన్నీ మామూలే. ఒక కుటుంబంలో కాదు, బయట ఎలాగొస్తాయి. ఇంకోటి చెప్పనా డాడీస్, కారం ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం స్వీట్ బాగుంటుంది. స్వీట్ ఉన్నప్పుడే కారం బాగుంటుంది. అంటే ఒకటే ఎప్పుడు తినలేము. అలాగే కొన్నాళ్ళు మనం ప్రేమగా ఉన్నాం, మళ్ళీ కొన్నాళ్ళు నన్ను తిట్టుకున్నారు, ఏదో చేశారు. అదంతా ప్రేమ. అందరిని వదిలేసి నన్నే ఎందుకు పట్టుకున్నారు? నన్నే ఎందుకు ఒక తప్పుగా చిరాకు పడ్డారు, కోప్పడ్డారు? ఎందుకు? ప్రేమ, ఒక బంధం, ఒక హక్కు. ఆ హక్కుతోటే ఈ కిబోలో ఉన్న సమస్యలన్నింటినీ ఆ బాధ్యతతోటే ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోయి కుమ్మేద్దండి. ఈ కాయిన్ని కుమ్మేద్దాం. అయితే ఈ కిబోలో ఉన్న సమస్యల్ని చెప్పే ముందు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను క్రిప్టో మీద డీప్ ఎడ్యుకేషను, డీప్ అనాలిసిస్, డీప్ ఇంట్రగ్రేషను అలా చేసి తీసుకున్నాను. కారణం ఏంటి తెలుసా? అంతకుముందు నాకు కొన్ని విషయాలు తెలియకపోవడం వల్ల నన్ను చాలా హేళనగా చేశారు. నన్ను కొంచెం తక్కువ చేసి మాట్లాడారు. అదే ఎవరైతే అలా మాట్లాడారో వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. కానీ చెప్పిన ఆ కసితో నేర్చుకున్నాను, ఆ కోపంతో నేర్చుకున్నాను. ఓకే, వాళ్ళే, మీరే నా గురువులు. మీరే నన్ను ఇంత ఈ నాలెడ్జ్ని తీసుకొచ్చిన వాళ్ళు. నా కుటుంబానికి నన్ను ఇంత తెలివైన సబ్జెక్ట్ని తీసుకున్నట్టు చేసిన మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఓకే, మళ్ళీ వచ్చేయండి మనం పని చేసుకుందాం. ఓకే, మన సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు కిబోలో ఉన్న సమస్యను నేను నోటీస్ చేస్తాను, అదొకటి వినండి. ఇది మళ్ళీ అన్ని భాషల్లోనూ మీరు యూట్యూబ్లు చేయండి. నేను చెప్పేదాన్ని ప్రతిదాన్ని నోట్ చేసుకుని మరి అవి క్లారిఫికేషన్ ఇవ్వండి. నీ కాయిన్ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది. దాన్ని ఎక్కడ తీసుకెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను. మీ సహకారంతో మనం కలిసి పెట్టుకెళ్దాం. అన్ని భాషల్లో మీరు తయారు చేసి ఆ వీడియోలు పెట్టండి. ఓకే, ఇప్పుడు కిబోలో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ని మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. ఓకే, ఇందులో ఒకే ఫోన్ నెంబర్ మీద చాలా ఉన్నాయి. వాటికి పరిష్కారం కావాలి. మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ మన దగ్గర ఉంది, ఫోన్ నెంబర్ లేదు. దీనికి పరిష్కారం కావాలి. అలాగే మన మెర్జ్ చేసుకునే ఆల్రెడీ చేస్తారు, వాళ్ళు వదిలేద్దాం. కొంతమంది క్యాష్ ఇచ్చేశారు అకౌంట్కి. ఆ అకౌంట్కి క్యాష్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు మీరు తీసుకున్నారు. నేను అంతకుముందే డబ్బులు ఇస్తున్నప్పుడే ఒక మాట చెప్పాను. ఆ మాట ఏంటంటే, మీరు అది ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు అగ్రిమెంట్ రాసుకోండి. ఓ వైట్ పేపర్ మీద కనీసం అది రెవెన్యూ స్టాంప్ పండించిన సరే సంతకం తీసుకోండి డాడీస్ అని చెప్పాను. కొంతమంది మెర్జ్ చేసుకున్నారు, వాళ్ళు హ్యాపీ. కొంతమంది డబ్బులు ఇచ్చేసి ఏం తీసుకోవడం మానేశారు. దానివల్ల కొంత ఇబ్బంది అయింది, బాగా ఇబ్బంది అయింది. సో అలాంటి ఇబ్బందిని, ఇలాంటి ఎన్నో ఇబ్బందులకు పరిష్కారం ఇప్పుడు తీసుకొస్తున్నాను. ఆ పరిష్కారం ఏంటంటే, మెర్జ్ చేసుకునే ఆప్షన్ తీసుకొస్తున్నాను. ఆ మెర్జ్ వల్ల, ఈ మెర్జ్కి ముందు మీరు ట్రస్ట్ వాలెట్ పెట్టారు. ఆ వ్యాలెట్లో నుంచి కానీ మీరు వెళ్తే ఖచ్చితంగా, మీరు బిఎంబి పే చేయాలి. ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు పే చేయాల్సి ఉంటుంది. మరి నా తాలూకు కుటుంబానికి అంత డబ్బులు ఖర్చు పెట్టించడం నాకు నచ్చలే. అందుకని అలా కాకుండా డైరెక్ట్ క్యూలైఫ్లోకి పంపించడానికి ఏర్పాటు చేశాను. ఎందుకు? వాళ్ళు నాకు ఎలా చేయాలి, ఏం చేయాలి, నాకు ఈ పెటిషన్ కండి ఎలాగా అని అడిగారు. అందుకోసం క్యూలైఫ్లో పంపించుకుని ఆప్షన్ ఇచ్చాను. ఇప్పుడు మెర్జ్ ఆప్షన్ కూడా ఇప్పుడు ఇస్తున్నాను. ఆ మెర్జ్ ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది నేను చెప్తాను. అన్నింటికి ఒక్కొక్క దాన్ని పరిష్కారం చేసుకుంటూ వెళ్ళిపోయి ఒక్కరిది కూడా ఉంచకుండా మొత్తం క్లోజ్ చేద్దాం. అన్నీ తీసుకెళ్ళి క్యూలైఫ్ నుంచి పట్టుకెళ్ళిపోదాం. అక్కడ బీసీటీ అంతటి క్యాష్ అయిపోయేలా చేద్దాం.
ఈ బీసీటీ అందరికీ క్యాషబుల్ చేద్దాం. ఓకేనా? అయితే ఇప్పుడు మెర్జ్ ఆప్షన్ అనేది నేను ఇప్పుడు ఓపెన్ చేస్తాను. వాయిస్ ఇచ్చేసి ఓపెన్ చేస్తాను. అందులో కొన్ని మార్పులు చేస్తున్నాను ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత. ఉదయం మాట్లాడాను, మళ్ళీ ఇప్పుడు. ఫోన్ నెంబర్కి మీకు ఓటీపీ వస్తుంది. మరి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తే అందరికీ ఫోన్ నెంబర్ లేవు. కారణం ఫోన్ నెంబర్ పోయేట. ఎప్పుడో 2-3 ఏళ్ళ క్రితం ఫోన్ నెంబరు అది పోయింది, లేకపోతే ఆ ఫోనే పోయింది. ఇలాంటి అనేక సమస్యలు. అందుకోసం నా ఫోన్ నెంబర్తో, అలాగే ఇంకోటి, నా ఫోన్ నెంబర్తో నేను రిజిస్ట్రేషన్ అవ్వలేదు, వేరే వాళ్ళ ఫోన్ నెంబర్తో అకౌంట్ ఓపెన్ చేశాను, వాళ్ళ నెంబర్ ఉంది, వాళ్ళు ఎవ్వరు, లేదా వాళ్ళు నేను ఇప్పుడు మాట్లాడుకోవటం లేదు. ఇలాంటి ఎన్నో సమస్యలు. నా దగ్గర యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది, కానీ ఓటీపీ వాడేప్పుడు, అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. వీటన్నింటికి పరిష్కారంగా ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక్కొక్కటి క్లిక్ చేసుకెళ్దాం, కంగారు ఏమొద్దు. మీరు మీ అకౌంట్ మీరు ఓపెన్ చేసుకోగలిగితే చాలు. మీరు అకౌంట్ ఓపెన్ చేసినా చేయగలరు. అది ఫోన్ నెంబర్ అంటే మీ యూజర్ నేమ్ పాస్వర్డ్తో ఓపెన్ చేస్తారు. అలా ఓపెన్ చేసిన తర్వాత మీకు మెయిల్ ఆప్షన్ ఇస్తాను. మెయిల్ పెట్టేసుకోండి. మెయిల్ ఆప్షన్ ఇస్తాను, మెయిల్ పెట్టుకోండి. మెయిల్ కోసం ఫోన్ నెంబర్ అంత కష్టపడాల్సిన పని లేదు. ఆ మెయిల్కి నేను ఏదైతే ఇప్పుడు నేను ఇస్తున్నానో ఆ ఓటీపీ మెయిల్కి వస్తుంది, మెయిల్ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ సబ్మిట్ చేసి మీరు మెర్జ్ చేసుకోవచ్చు అనమాట. అట్లని ఓకేనా? ఓటీపీ దాంతో చేసేయచ్చు. ఇక రెండో మార్గం, ఇది అన్నీ మెర్జ్ చేసేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకే అకౌంట్, మదర్ అకౌంట్లోకి వస్తాయి. ఆ మదర్ అకౌంట్లోకి వచ్చిన తర్వాత మీరు ఒకసారిగా క్యూలైవ్లో పంపించుకోవచ్చు. మీ ఇంట్లో 4 ఉన్నారనుకోండి, 4కి 4 మెయిల్స్ వాడండి. 4 మెయిల్స్ వాడండి. ఆ మెయిల్స్ వాడి దాని ద్వారా అవన్నీ కలిపి పంపించండి. నేను బీసీటీ గురించి మాట్లాడుతున్నాను. మీరు అలాగా అట్లాంటివి మెర్జ్ చేసుకోండి. అయితే ఈ మెర్జ్ చేయడానికి నేను మీకు ఇంతకుముందు రూ. 30 మనం దాన్ని ఛార్జ్ చేసాం. ఇప్పుడు అంటే దాని వెనకాల ఖర్చులు ఉంటాయి, అందుకోసం అన్నమాట. ఇప్పుడు రూ. 15 మనం మెర్జ్ కూపన్ తీసుకుందాం. ఆ రూ. 15లో రూ. 5 మీ ప్రాఫిట్. మీరు ఎవరెవరికి ఇచ్చుకుంటారో దాన్ని ఎంత మీరు తగ్గించుకుంటారు, మీ ఇష్టం. రూ. 5 రూపాయలు నాకు కూపన్ పంపిస్తారు. ఈ ఎక్స్పెన్స్ అని నేను చూసుకుంటాను. అయితే మీకేమవుతుందో చెప్తాను, ఇది పూర్తి వినండి, ఇదే ఇంపార్టెంట్ అనమాట. మీరు మెర్జ్ ఒక అకౌంట్లో తీసుకొచ్చి ఇంకొక అకౌంట్ మెర్జ్ చేస్తారు. మెర్జ్ చేసినప్పుడు రూ. 15 కూపన్ యాడ్ చేస్తారు. అలా మీరు ఎన్ని కూపన్స్ యాడ్ చేశారో అకౌంట్కి అన్ని రూ. 15 ఐఎస్డిటీ మీకు ఇచ్చేస్తాను. అంటే మీ రూ. 15 మీకు వచ్చింది. మీరు 10 చేశారు, రూ. 150 ఖర్చు పెట్టారు. ఆ రూ. 150 కూడా మీకు ఐఎస్డిటీ వచ్చేస్తుంది. మీరు 100 చేశారు, రూ. 1500 ఖర్చు పెట్టారు. ఆ రూ. 1500 ఐఎస్డిటీ వచ్చేస్తుంది. ఆ ఐఎస్డిటీని పట్టుకెళ్ళి మీరు కాయిన్స్ అమ్ముకోవాలి కదా. ఏ కాయిన్స్? డీ కాయిన్స్. మరి ఈ మెర్జ్ చేసినప్పుడు అందులోకి వచ్చిన డీ కాయిన్స్ అన్నింటికి కూడా, అంటే ప్రతి అకౌంట్కి మెయిల్ ఉండాలి. నేను చెప్పేది అది. మెర్జ్ చేసుకునే అకౌంట్కి, మెర్జ్ చేస్తున్న అకౌంట్కి, రెండింటికి మెయిల్ ఉండాలి. అలా ప్రతి అకౌంట్లో ఉన్న మెయిల్ తోటి మనం క్యూలైఫ్ నుంచి ఎక్స్చేంజ్లోకి పంపించేస్తాం. అంటే ఎక్స్చేంజ్లోకి వెళ్ళేసరికి ఇక్కడ ఏ మెయిల్ ఉందో అక్కడ ఆ మెయిలే పెట్టండి, ఆ మెయిల్లోకి ఇది బ్రిడ్జ్ చేస్తాను, అందులోకి వెళ్ళిపోతాయి. అలాగే మెర్జ్ 100 అకౌంట్ చేసుకున్నాను కాబట్టి డీ కాయిన్స్ అన్నీ 100 కాయిన్స్ ఒకే అకౌంట్లో పంపిస్తానంటే కుదరదు. ఎందుకు కుదరదు కూడా చెప్తాను. ఒక్కొక్క మెయిల్ ఉన్నది కాబట్టి ఒక్కొక్క మెయిల్కి ఆ మెయిల్ ఏది ఉందో అవతల వాళ్ళు తీసుకోవాలంటే మళ్ళీ మీరు మెయిల్ పెట్టుకోండి. మీరు మెర్జ్ చేసేసుకున్న తర్వాత 10 చేసుకున్నాను అనుకోండి, 10 మెయిల్స్ పెట్టుకోండి, దానికేం డబ్బులు ఖర్చు అవ్వవు. మెర్జ్ చేసుకోవడం అవసరం పడినోడు అది కూడా నేర్చుకుంటాడు. అప్పుడు మన ఎక్స్చేంజ్లో ఎంతమంది అయితే బీసీటీలో 50 లక్షలు చిల్లర ఉన్నారో 50 లక్షల మంది కూడా మన
క్యూ ఎక్స్చేంజ్లోకి వెళ్ళాలి. అప్పుడే మనకి అక్కడ క్రౌడ్ కరెక్ట్‌గా వస్తది. అప్పుడే నీ తాలూకు డీకాయిన్ బలంగా తీసుకెళ్ళడానికి నాకు స్ట్రెంగ్త్ వస్తదనమాట. కాబట్టి ఒక మెయిల్, ఒక ఫోన్ నెంబర్ అనుకోండి చాలా కష్టం పట్టుకెళ్ళడం. ఏం అవసరం లేదు. అయితే మెయిల్ చేసుకోవడానికి ఏం కావాలి ఎక్స్చేంజ్‌లోకి వెళ్ళినప్పటికి మీరు ఇవ్వాల్సింది ఇక్కడేం అవసరం లేదు. మెయిల్ పెట్టేసుకోండి. ఎక్స్చేంజ్‌లోకి వెళ్ళేసరికి క్యూ లైఫ్‌లోనే అక్కడే నేమ్ ఇస్తాను నేను. ఆధార్ కార్డ్ లేదు. డ్రైవింగ్ లైసెన్స్ లేదు. ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డ్ ఏది ఉంటే అది. ఈ మూడింట్లో ఏదో ఒక దాంతో మీరు ఎక్స్చేంజ్‌లో రిజిస్టర్ అయ్యేలాగా ఇస్తున్నాను. ఓకే. ఇక్కడ ఎన్ని అకౌంట్లు ఉన్నాయో, మరి క్యూ లైఫ్‌లో ఎన్ని అకౌంట్లు ఉన్నాయో, ఆ మొత్తం అకౌంట్లన్నీ క్యూసీసీ ఎక్స్చేంజ్‌లోకి వెళ్ళాలి. మనం క్యూ ఎక్స్చేంజ్‌లోకి వెళ్ళిపోవాలి. అప్పుడు క్రౌడ్ పెరుగుతుంది. అంటే నా తరపున 5 ఉన్నాం, 5 వచ్చి ఓటేసినట్టే అంటే 5 ఓట్లు నేను ఓటేసేస్తాను అంటే ఒప్పుకుంటుందా? నథింగ్. ఎవరి ఓటు వాళ్ళు ఇయ్యాలి. కాబట్టి మా తరపు నుంచి 20 మంది ఉన్నారు. మీటింగ్‌కి నేను ఒక్కడినే వస్తాను అని చెప్పేసి మీటింగ్‌కి ఒక్కడినే వెళ్ళాననుకోండి, మిగతా 20 మందిని వదిలేసి, అప్పుడేమవుతుంది? ఆ మీటింగ్ సక్సెస్ కాదు. ఆ మీటింగ్ కావాల్సింది రాదు. అలాగే క్రౌడ్, డిమాండ్. డిమాండ్ మీన్స్ ఎక్కువ మంది జనాలు ఉండవు. సప్లై 2 కోట్లే. 2 కోట్లే ఉన్న సప్లై మన దగ్గర. కాబట్టి ఈ 50 లక్షల చిల్లరు అందులోకి వెళ్ళిపోతాం. మరి క్యూ లైఫ్‌లోకి వచ్చినాడు అందులోకి వెళ్ళిపోతాం. మరి క్యూ ఎక్స్చేంజ్‌లోకి వచ్చినాడు అందులోకి వచ్చేస్తారు. సో 1 కోటి దాటి అక్కడికి వెళ్తున్నాం. ఎంతమంది వెళ్తారో నేను తర్వాత చెప్తాను. నీ కాయిన్